సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. మారేడుపల్లిలోని తన నివాసంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు, బి కార్పొరేటర్లు నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుకు గల ఆలస్యంపై శాంతియుత ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. ఈ నెల 11న అన్ని రంగాల అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని, అలాగే 15న 10,000 మందితో భారీ ర్యాలీగా వెళ్లి సికింద్రాబాద్ స్టేషన్ను ముట్టడిస్తామని అన్నారు. అప్పటికి ప్రభుత్వం దిగి రాకపోతే సచివాలయం ముట్టడికి పిలుపునిస్తామని తలసాని హెచ్చరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే హైదరాబాద్ పేరును మార్చాలని తలసాని మండిపడ్డారు. అలాగే డివిజన్ల పునర్విభజనపై ప్రభుత్వం ఆలోచన చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ సంస్కృతి సాంప్రదాయాలని హిస్టారికల్ చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఒక చరిత్ర ఉంది, క్లాక్ టవర్కు ఒక చరిత్ర ఉంది, లష్కర్ బోనాలకు ఒక చరిత్ర ఉంది, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, మహబూబ్ కాలేజ్ కానీ, దీంతో పాటు బొల్లారం రాష్ట్రపతి గారు విడిది చేసేటువంటి రాష్ట్రపతి భవన్ కానీ, రెండోది బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, మాంకాళి దేవాలయం, గణేష్ టెంపుల్, ఇసంగంజ్ మోండా మార్కెట్, గాంధీ అన్నీ ఏంటంటే చరిత్రలో ఉన్నటువంటి ఇక్కడ పుట్టి పెరిగినటువంటి వాళ్ళుగా చరిత్ర ఇది దగ్గర 220 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి సికింద్రాబాద్ మీకు ఈ చరిత్రను మారుస్తా, నేను రాచరిక పాలన కొనసాగిస్తా అంటే ఎవరు ఊరుకోనికే సిద్ధంగా లేదు. అసలు నువ్వు 2 సంవత్సరాలలో వచ్చి నువ్వు ఏం చేసినావు చెప్ప. అంతేగాని పేర్లు మారుస్తా, జంట నగరాలు అంటే ట్విన్ సిటీస్, ట్యాంక్ బండ్ అటువైపు హైదరాబాద్, ఇటువైపు సికింద్రాబాద్. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరివి పేర్లు పెడతామంట. మేము ఏ పేర్లు పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు. సికింద్రాబాద్ పేరు ఉండాలి. సికింద్రాబాద్ జిల్లా పెడతారా, సికింద్రాబాద్ కార్పొరేషన్ పెడతారా, లష్కర్ జిల్లా పెడతారా, లష్కర్ కార్పొరేషన్ పెడతారా, అది పెట్టే వరకు సికింద్రాబాద్ ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా స్వచ్ఛంద సంస్థలు, యువకులు, విద్యార్థులు, మేధావులు, అడ్వకేట్లు, డాక్టర్లు ప్రతి ఒక్కరం కూడా ఏదైతే వ్యాపార సంస్థలు ఉన్నాయో, మోండా మార్కెట్ కానీ, పాట్ మార్కెట్ కానీ, బోయిన్పల్లి మార్కెట్ కానీ, ఇక్కడ ఉన్న జనరల్ బజార్ కానీ, గోల్డ్ స్మిత్ కానీ, ఎన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయో అందరూ కూడా స్వచ్ఛందంగా సికింద్రాబాద్ పేరే ఉండాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. సికింద్రాబాద్ సంస్కృతి సాంప్రదాయాలని హిస్టారికల్